హలో ఎవ్రీవన్. ప్రయాగ్రాజ్ కుంభమేళా వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను. నన్ను చాలామంది అడిగారు, ఎప్పుడు అప్లోడ్ చేస్తావు, ప్రయాగ్రాజ్ కుంభమేళా వెళ్ళొచ్చావు కదా, వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తావు అని చెప్పేసి. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను నా మెమరీస్ అన్నీ. సో కుంభమేళా వీడియో వచ్చేసింది. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా గురించి తెలియని వారి కోసం మరొకసారి, దిస్ ఈజ్ అశ్విని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న తల్లి. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభమేళా అమ్మయ్య, చాలా రోజుల నుంచి అనుకుంటే ఫైనల్గా శివరాత్రికి ముందు మాకు కుంభమేళాకి వెళ్ళడానికి కుదిరింది. అది ఒక పెద్ద కథలేండి. ఇంట్లో అందరినీ రిలేటివ్స్ని అడిగి ఫైనల్గా ఫిక్స్ అయ్యి ఇలా కుంభమేళాకి స్టార్ట్ అయ్యాము. వెళ్ళి వచ్చి చాలా డేస్ అవుతుంది, కానీ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఎందుకు అంటే కుంభమేళా వెళ్ళి వచ్చాక మా ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి అనుకుంటే ఉన్న సమస్యల కంటే చాలా ఎక్కువ సమస్యలే వచ్చి పడ్డాయి. ఫ్యామిలీతోటి వెళ్ళాం కదా, సో లాంగ్ జర్నీ కార్లో కూర్చొని వెళ్ళాం కదా, చాలా ప్రాబ్లం అయింది మా ఇంట్లో వాళ్ళకి. అందువల్లే సరిగా వీడియో కూడా తీయలేకపోయాను. అంతా నార్మల్ అయ్యాక ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. బట్ కుదిరినంత వరకు కవర్ చేశాను మన ఛానల్ కోసం, అలానే మా ఫ్యామిలీ మెమరీస్ కోసం కూడా. మేము యాక్చువల్గా స్టార్ట్ అయింది ఖమ్మం నుంచి, బట్ హైదరాబాద్ రూట్లో వెళ్ళామన్నమాట. హైదరాబాద్లో పికప్ చేసుకోవాల్సి వచ్చింది మా రిలేటివ్స్ అమ్మాయిని, మా మామయ్య కూతుర్ని. సో అలా పికప్ చేసుకొని హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ స్టార్ట్ అయిపోయాము కుంభమేళాకి. సో ఇక్కడ చెక్కింగ్ కూడా జరిగింది. దారిలో చెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం డిన్నర్ చేసుకొని. అండ్ డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ చేపించి స్టార్ట్ అయిపోయాం అన్నమాట ప్రయాగ్రాజ్కి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి మా ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అని క్లియర్ డీటెయిల్స్. మేము వచ్చిన కార్ వచ్చేసి ఇదే. సో మనం ఇప్పుడు నాగ్పూర్ టోల్ గేట్ ముందున్నాము. ఇప్పుడే మనం ఇక్కడ మినీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే టీ అలా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. మన ప్రయాణం వచ్చేసి ఖమ్మం నుంచి స్టార్ట్ అయింది. ఖమ్మం నుంచి ప్రయాగ్కి, అంటే మనం వచ్చేసి కుంభమేళాకి స్టార్ట్ అయిపోయాము. కుంభమేళాకి ఖమ్మం నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి నిన్న ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు మనం నాగ్పూర్ టోల్ గేట్ దగ్గరికి వచ్చాము అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:36 అవుతుంది. సో ఈ టైంకి నాగ్పూర్ దగ్గరికి వచ్చి ఇక్కడ వరకు అయితే ట్రాఫిక్ ఏం లేదు. సో ఇక మీద ఏమైనా ఉన్నాయేమో ముందుకెళ్ళి చూసేద్దాం. మేము యాక్చువల్గా 2 కార్స్లో వెళ్ళాము. ఒక కార్లో వచ్చేసి అన్నయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారనమాట, ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు అనుకొని బయలుదేరారు. అండ్ మేము ముందటి నుంచే అనుకుని బయలుదేరాము. సో ఇలా అనుకోకుండా ఇద్దరం 2 కార్స్ని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాము ప్రయాగ్రాజ్కి. వెళ్ళే దారిలో మాకు ప్రయాగ్రాజ్ ఎంట్రన్స్ ముందు మనకి ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే బాగుంది, క్వాలిటీ కూడా కొంచెం తక్కువ క్వాలిటీ, బట్ ఫుడ్ అయితే టేస్ట్ ఉంది. ఫ్రీ ఫుడ్ అనమాట. అండ్ మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ బెడ్స్ లాగా అరేంజ్ చేశారు విత్ ఫ్యాన్. అండ్ మనకి ఇక్కడ సర్వీస్ కూడా ఉంది, డాక్టర్ ఫెసిలిటీ. అంటే మనకి బాడీ పెయిన్స్ అట్లా ఏమైనా ఉన్నా, ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి డాక్టర్స్ కూడా ఉన్నారు, మెడిసిన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇలాంటివి మనకి దారి పొడుగుతున్న చాలా ఉన్నాయి ప్రయాగ్రాజ్ ఎంటర్ అయ్యే ముందు. సో గ్రేట్, వీళ్ళు వచ్చేసి సర్వీస్ చేస్తున్నారు అనమాట. ఇదన్నమాట ఫుడ్. ఇలా మధ్యలో ఆగి ఫ్రీ ఫుడ్ తినేసి మళ్ళీ ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయిపోయాము. రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వరకు అయితే ట్రాఫిక్ ఏం కనిపించట్లేదు మనకి. ఇప్పుడు వరకు అయితే ట్రాఫిక్ లేకుండానే మనం ఫ్రీ ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ, ఫ్రీ ఫుడ్ మనకి దారిలో ప్రొవైడ్ చేశారు. ఆ ఫుడ్ తీసుకొని ఆ ఫుడ్ తినేసి మేము బయలుదేరాము. సో ఇక్కడ వరకు అయితే ట్రాఫిక్ ఏం లేదు.
చాలా ఫాస్ట్గా అనుకున్న టైంకి ప్రయాగ్రాజ్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ బయట ఉన్నామన్నమాట. ఊర్లోకి వెళ్తున్నాము, ఎంటర్ అవుతున్నాము ఊర్లోకి. సో ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ ట్రాఫిక్ ఉంది. అంటే సిగ్నల్ దగ్గర ఇంతవరకు చూడండి, ఎంతవరకు ఆ ట్రాఫిక్ అనేది ఆగిందో. సో ఆ ట్రాఫిక్ తప్పితే ఇంకా నేను ఎక్కడ అయితే ట్రాఫిక్ చూడలేదు. అసలు కుంభమేళా వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుంటారా అని అన్నారు. చాలా వీడియోస్లో కూడా చూశాను. బట్ నేను చూసినంత వరకు అయితే ట్రాఫిక్ ఏమీ లేదు. ఉన్న ట్రాఫిక్ వచ్చేసి 10 నిమిషాలు 20 నిమిషాల ట్రాఫికే. అది మన హైదరాబాద్లో కూడా రెగ్యులర్గా ఉంటుంది. అది హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇబ్బంది పడేంత ట్రాఫిక్ అయితే ఏం లేదు. అండ్ మనకి వెహికల్స్ అనేవి కొంచెం ముందే ఒక 2-3 కిలోమీటర్స్ ముందే మనకి వెహికల్స్ అనేవి స్టాప్ చేసి అలో చేయట్లేదు వాటర్ దగ్గరికి మనం వచ్చిన వెహికల్స్ని. బట్ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల సో పెద్ద మనిషి కోసం నడవలేదు అని చెప్పి పోలీస్ వాళ్ళని, సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కార్ని వాటర్ దాకా అయితే పర్మిషన్ తీసుకొని వెళ్ళాము. బట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే కార్ అనేది వెళ్ళడం కుదరదు, ఎందుకంటే అక్కడ జనాలు నడుస్తూ ఉండడం వల్ల. సో అక్కడ అలో చేయలేదు. ఆ 1 కిలోమీటర్ మాత్రం నడవాల్సి వచ్చింది. ఆ 1 కిలోమీటర్ తప్పితే ఇంకా మేము ఎక్కడా నడవలేదు. చాలా ఈజీగా ట్రిప్ అనేది అయితే చాలా సింపుల్గా అయిపోయింది. అంటే కష్టం లేకుండా కార్లోనే ట్రావెల్ చేసాము. మొత్తం రెస్ట్ తీసుకుంటూనే ట్రావెల్ చేసాము, అక్కడక్కడ ఆగుకుంటూ. బట్ వన్స్ ఇక్కడ కుంభమేళాకి రీచ్ అయ్యాక ఇక్కడ వాటర్ దగ్గర మాత్రమే నేను ఇంతమంది జనాలని చూశాను. ఇంతమంది జనాలు నాకు ట్రాఫిక్ ఎక్కడ కనిపించలేదు. సో ఇక్కడ వాటర్ దగ్గర మాత్రమే ఉంది. మేము త్రివేణి ఘాట్కి వచ్చాము. త్రివేణి ఘాట్ దగ్గర కూడా జనాలు చాలామంది ఉన్నారు. ఈ త్రివేణి ఘాట్లో బోట్ పర్ పర్సన్కి 1000 రూపీస్ తీసుకున్నారు. బట్ బ్యూటిఫుల్ వ్యూ అండి. వాటర్ కూడా ఏమి డర్టీ వాటర్ అయితే ఏం లేదు, వాటర్ కూడా నీట్గానే ఉన్నాయి. సో మేము ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యి కుంభమేళాకి రీచ్ అయ్యేసరికి మాకు ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock అయింది. 2 to 3 అయి ఉంటుంది. ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను మ్యాక్సిమం కవర్ చేయలేకపోయాను టైం, అండ్ నేను ఇంకా షేర్ చేసుకోలేకపోయాను క్లియర్గా. సో చూడండి నాతో పాటు ఇదన్నమాట మన త్రివేణి ఘాట్. అండ్ మేము అక్కడ 1 day కూడా స్టే చేయలేదు. ఆ రోజు మార్నింగ్ మా బాత్ అంతా అయిపోయింది. కొంచెం మా ఇంట్లో వాళ్ళకి బాగోక హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అక్కడే ఫ్రీ సర్వీసేనండి హాస్పిటల్ సర్వీస్. సో అలా అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్లోనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ సర్వీసెస్ అన్నీ చాలా బాగా చేసుకున్నారు. అంటే అంబులెన్స్ రావడానికి చాలా ఇబ్బంది పడ్డాము. బట్ వన్స్ అంబులెన్స్ వచ్చాక మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా సర్వీస్ అయితే చాలా బాగా చేశారు. తొందరగానే రికవర్ అయ్యాడు. అంటే ఎనర్జీ వచ్చేంత ఓకే, ఇంటికి వెళ్ళగలిగేంత స్ట్రెంత్ అయితే వచ్చింది. సో రాగానే మళ్ళీ అదే రోజు ఈవినింగ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి స్టార్ట్ అయ్యి, అంటే ఇంటి దగ్గర హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అనమాట అదే రోజు. ఇంకా అక్కడ స్టే చేయలేకపోయాము. సో నేను ట్రావెల్ చేసి వచ్చాక ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే లాంగ్ జర్నీ కార్లో చేయకండి.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి అనుకుంటే కంఫర్టబుల్గా ఫ్రీగా కూర్చోడానికి పడుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకొని వెళ్ళండి. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలి అని చెప్తున్నాను. నచ్చితే వినండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి, అది మీ ఇష్టం. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్.